ఈ ఇరాన్ స్ట్రైక్స్ని అమెరికా ఎక్స్పెక్ట్ చేసిందా సార్? అంటే సడన్గా ఇవి కౌంటర్ అటాక్స్ అయితే చేసింది కానీ ముందుగా ప్లాన్డ్గా ఉందా, లేదంటే సడన్గా తీసుకున్నటువంటి యూ టర్నా ఇవి? లేదు, అమెరికాకి వచ్చింది ఏంటంటే ఇరాన్ ఇలా బెదిరిస్తూ ఉండి మనం ఏం చేయకపోతే ఇంకా రెచ్చిపోతారు. ఆ సైకాలజీ వాళ్ళకి తెలుసు కదా. అమెరికన్లు ఉరికినే డొనాల్డ్ ట్రంప్ బుర్రే కాదు కదా. ఎప్పుడైతే యుద్ధం స్టార్ట్ అయిందో వాళ్ళు మొత్తం వాళ్ళ సంస్థలన్నీ పనిచేస్తాయి. ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ పనిచేస్తాయి, సైకలాజికల్ వార్ఫేర్ వాళ్ళు పనిచేస్తారు. అందరు రోజు కూర్చుంటారు, 15 హెడ్స్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ మ్మ్. కూర్చుని ఆలోచిస్తారు. ఒక పేపర్ ప్రొడ్యూస్ చేస్తారు, ఆ రోజుకి ఏం చేయాలి, జవాబులు ప్రెసిడెంట్కి ఏం సలహా ఇవ్వాలి, అప్పుడు దాని మీద యాక్ట్ చేస్తారు. అందువల్ల వాళ్ళు అసెస్ చేస్తారు. ఇరానియన్స్కి ఎంత తెలివితేటలు ఉన్నాయో అమెరికన్స్ కూడా అంత ఉన్నాయి తెలివితేటలు. మన నెక్స్ట్ స్టెప్ ఏంటి, వదిలేయటానికి వీల్లేదు. వదిలేసామంటే సో తప్పకుండా అమెరికన్స్ అటాక్ చేశారు, ఇరాన్ కూడా చేసింది. ఇరాన్ సీట్లలో ఏం జరిగిందంటే అక్కడున్న అరబ్ స్టేట్స్ అందరికీ కూడా ఇరాన్ మీద బయట చెప్పుకోవట్లేదు కానీ చాలా భయం, చాలా ప్రమాదమైన దేశం, మన జాగ్రత్తలో ఉండాలి. ఇలాంటి టైంలో ఎలాగ వదులుకుంటాం, అమెరికాను వదిలేస్తే మన ఎవరు మనతో మాట్లాడేవాడే లేదే. మ్మ్. మనం డైరెక్ట్గా ఇరాన్తో ఎలా ఫేస్ చేస్తాం. ఒక నెల క్రితం అమెరికా పోతే మంచిది అనుకున్న వాళ్ళు ఇప్పుడు అమెరికా ఉండాలి తప్పదు అనుకుంటాను. తప్పదు, మనకి డ్యామేజ్ ఏమైనా కొంతవరకైనా పోరాడేది వీళ్ళే అని వచ్చింది. మ్మ్. అంటే ఓవరాల్గా ఈ సిచ్యువేషన్ చూస్తూ ఉంటే అంటే ఇది ఒక జస్ట్ చిన్నపాటి దాడుల్లాగా సమస్య పోతుందంటారా, లేదంటే ఫుల్ స్కేల్ వార్ దిశగా ఏమైనా వెళ్తుందా? ఒకటి ఇంకో పాయింట్ మీకు చెప్తాం మర్చిపోయి. ఇరాన్ ఏమంటుందంటే మేము అసలు మేము కొట్టలేదంట. ఎవరు కొట్టారంటారు, మ్మ్. ఎవరి మీద అనుమానం వస్తుంది, ఇజ్రాయెల్ మీద ఇజ్రాయెల్ అనుమానం. వస్తుంది, అవును. ఓ, వాళ్ళు ఇజ్రాయెల్ కూడా ప్రొవోక్ చేస్తున్నారా? వాళ్ళకి ఇజ్రాయెల్కి తెలిసిందంటే ప్రొవోక్ చేస్తే మనం పట్టేస్తారు. ఇజ్రాయెల్ భూమి నుంచే బాంబులు వేస్తే తెలిసిపోతుంది. మిసైల్ అంతా 24 గంటలు, ప్రపంచం అంతా 24 గంటలు అల్ట్రాసౌండ్ శరీరాన్ని, లేకపోతే క్యాట్ స్కాన్ బుర్రకాయని ఎలా చేస్తుందో 24 గంటలు స్కాన్ చేస్తున్నాయి శాటిలైట్. ఒక ప్లేన్ ఇటు వెళ్ళిన, ఒక బాంబు, ఒక రాకెట్ దారి ఏంటి, ఎలాగైంది, ఎక్కడి నుంచి వచ్చింది అన్నీ తెలిసి చేస్తున్నాయి. సో ఈ సస్పెషన్ కూడా ఉన్నది. మ్మ్. ఇజ్రాయెల్ చేయి ఉన్నదా? ఇరాన్ భూమి నుంచి ఏమైనా బాంబులు వేయించారా? వాళ్ళు ఎవరితో అయినా దీని మీద వీళ్ళకి తగాదా పెడతానికి? అది తగాదా మొదలు పెట్టారు కదా. సో ఎవరు పెట్టారు? ఇరాన్ కూడా మేము చేయలేదన్నట్టుగా దాని మీద మేము చేయలేదన్నట్టుగా. మ్మ్. సో ఎవరు ప్రొవోక్ చేస్తున్నారా లేదా, ఆ ప్రశ్న కూడా మీరు మనసులో పెట్టుకోండి. సో ఈ పాపం ఇజ్రాయెల్ది అనేది ఇంకొక అనుమానం రేకెత్తించారు, మేమైతే చేయలేదు అని. అనుమానం కాదు, ఫిబ్రవరి 28 యుద్ధం స్టార్ట్ అయ్యాక మార్చి 15, 16 కొన్ని రాకెట్స్ టర్కీ మీద వెళ్ళినాయి. టర్కీ మీద అవును. ఈ ఇరాన్ పేల్చినట్టుగా టర్కీ మీద నుంచి వెళ్ళినాయి. టర్కీ బోర్డరు, ఇరాన్ బోర్డర్ ఒక ఏరియా, ఎవరు వెళ్ళని చోట నుంచి ఆ రాకెట్స్ వచ్చినాయి ఇరాన్ మీద, టర్కీ మీద పడినాయి. తర్వాత అనుకున్నారు ఎవరు వేసి ఉంటారు ఇది, మ్మ్. అక్కడికి వెళ్ళి అది ఇజ్రాయెల్కి ట్రేస్ అవ్వింది. కన్ఫర్మ్ చేయకపోయినా ఇజ్రాయెల్కే ట్రేస్ అవ్వింది. వెంటనే ఆ పిన్ పాయింట్కి వెళ్ళి ఎవరు పంపించారు ఇక్కడి నుంచి అంటే, అక్కడ గొర్రెలు కాసేవాళ్ళు, మేకలు కాసేవాళ్ళు అన్నారు, వాళ్ళు వచ్చారు, ఇది ఇరానియన్ సైన్యం అన్నారు, ఏదేదో ఇలాగున్నారు అలాగున్నారు అని చెప్తే అనుమానం వచ్చింది. సో ఇది అనుమానం నిజమంటలేదు నేను, ఇది మనకి నిజంగా 100% తెలియదు. రెచ్చగొట్టి వీళ్ళిద్దరి మధ్యన యుద్ధం చేయాలంటే అలా చేస్తారు, వాళ్ళు ప్లాన్ చేస్తారు. వాళ్ళు చాలా ఇంటెలిజెంట్ పీపుల్. ఇలాంటి వాటికి తప్పకుండా ప్లాన్ చేస్తారు. ఎలా శాబితాజ్ చేద్దాం వీళ్ళతో మధ్యన శాంతి గురించి. కానీ మీరు ఆలోచించవలసింది, దాదాపు 15 రోజుల 10 రోజుల ఆయిల్ ధరలు పడిపోయినాయి కదా. అవును. మళ్ళీ అంత పెరగవు ఇక. ఎందుకంటే మీరు ప్రపంచం అంతా ఆయిల్ మూవ్మెంట్ అబ్జర్వ్ చేస్తున్నట్టుగా అయితే రోజు రోజుకి ఆయిల్ ఇతర దేశాల నుంచి పెరుగుతూ వస్తాం. రోజు రోజుకి ఒక 0.1% అమెరికా నుంచి, కెనడా నుంచి, వెనజులా నుంచి, దక్షిణ అమెరికా నుంచి, ఆఫ్రికా నుంచి ఈ కొద్దిగా ప్రొడక్షన్ పెరుగుతున్నారు మెల్లిగా సెట్. ఇంకో 15 రోజుల్లో, నెలల్లో చాలా వరకు హార్మోన్స్ మీద తగ్గిపోతాయి. అంటే పూర్తిగా తగ్గదు, 5% తగ్గితే ఫినిష్ అయిపోతాయి. అది జరుగుతుంది. టైం, ఈ 15 రోజులు టైం వచ్చింది కాబట్టి భారతదేశం పూర్తిగా ఆయిల్ తెచ్చేసుకున్నది, చాలా వరకు ఎరువులు తెచ్చేసుకున్నది. ఒక 3 నెలలు 4 నెలల వరకు మనకి ఇబ్బంది లేకుండా జరిగింది, ఇబ్బంది లేకుండా. సో
ఇవన్నీ ఉన్నాయి. కానీ ఈ హార్మోస్ జలసంధి దగ్గర ఇరాన్ చాలా గొడవ చేస్తుంది కదా సార్. అంటే ఏదో ప్రపంచ దేశాలని భయపెట్టి తన పవర్ని చాటుకోవాలనేటువంటి ప్రయత్నమా, దాన్ని ఎలా చూడాలంటారు? తప్పకుండా వాళ్ళు ఓవర్ ప్లే చేస్తున్నారా, ఓవర్ కిల్లా, మ్మ్. కరెక్ట్ అమౌంటే బెదిరిస్తున్నారా? మీకు తెలియదు ఏమున్నది. ఓవర్ కిల్ చేయకూడదు కదా, ఎక్కువ బెదిరించేయకూడదు కదా, ఎక్కువ యాక్షన్ చేయకూడదు కదా. కొంతవరకు చేసి తగ్గిపోతూ ఉండాలి, కొంతవరకు చేసి తగ్గిపోతూ ఉండాలి. అది ఇరాన్ దాటేసింది ఆ లైన్. మ్మ్. అంతా ఇరాన్ అంత తెలివితేటలు ఉన్న వాళ్ళని మనం ఎందుకు అనుకోవాలి? వాళ్ళు సైనికులు, ఆర్మీ అంత తెలివితేటలు ఉన్నాయా? వాళ్ళు ఇరాన్ రెవల్యూషనరీ గార్డే ఆ దేశాన్ని చేతిలో కంట్రోల్ చేస్తున్నారు. వాళ్ళంత మేధావులా, అంత థింకర్సా? వాళ్ళు తప్పులు చేస్తూ ఉంటారు. సో నేను అనుకుంటున్నా ఇరాన్ ఓవర్ ప్లే చేసేస్తుంది. మ్మ్. ఓవర్ ప్లే. ఇరాన్ చేయవలసింది ఏంటంటే, ఏదో మేము దారి మీద ఉన్నాం, ఆయిల్ అమ్ముకుంటాం, అన్నీ బాగా చేస్తాం. అమెరికా ప్లాన్, టోల్. ఈ అరబ్ స్టేట్స్ ప్లాన్ ఏంటంటే మనతో కలిసి పనిచేస్తే ఇరాన్ ఇంకా మెతక అయిపోతుంది కదా, మ్మ్. మనతో ఒకటి అయిపోతుంది కదా అని ట్రై చేస్తున్నారు. ఇరాన్ని ఎంగేజ్ చేయటంలో, ఇరాన్తో పని చేద్దాం, మన దారికి వచ్చేస్తుంది అని ఒక ఐడియా ఉన్నది. అది ఇరాన్ కూడా తెలుసు. దానికి తోడు కానీ టోల్ వసూలు చేసినటువంటి టోల్ కూడా ఇద్దరం చెరసగం పంచుకుందాం అనేది కూడా ప్లాన్ ఉంది కదా. అది కొన్ని రోజులు డొనాల్డ్ ట్రంప్ చాలా ఆనందపడ్డాడు. అది తర్వాత అది పోయింది. అది కుదరదు అన్నారు చాలా స్టేట్స్. ఇంకా దాగైతే మన బ్లాక్మెయిల్ చేసేస్తారు, అక్కడ అరబ్ దేశాలు మొదలు పోతాయి. వాళ్ళని దిగిపోవాలి ప్రభుత్వాలు అంటే ఎవరు ఆప్ చేస్తారు? ఇంకా ఎవరు ఆప్ చేస్తారు? సౌదీ అరేబియా రాజాని దిగిపోమని ప్రజలు రెబెల్ అవ్వండి అంటే చాలా గొడవలు వచ్చేస్తాయి. ఇరాన్ అక్కడ చేయొచ్చు. ఇవన్నీ ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా ఏదో ఇరాన్తో మాట్లాడుతున్నామంటే అవసరం కొద్ది మాట్లాడుతున్నారు. కానీ ఇరాన్ నమ్ముతున్నారా? ఎవరు నమ్మట్లేదు. ఇరాన్ మాటకు వాల్యూ లేదు. తర్వాత వాళ్ళు ఇద్దరి మధ్యన ఒక పెద్ద డిఫరెన్స్ కూడా ఉంది. ఇరానియన్ అరబ్స్ కాదు. మీకు అది ఎంతవరకు మీకు నోట్ చేసుకున్నారో నాకు తెలియదు. అరబ్స్ కాదు, వాళ్ళు కాకేషియన్స్, అంటే యూరోప్కి సంబంధించిన జాతి. అరబ్స్తో వాళ్ళకి చాలా తక్కువ సంబంధాలు, సామాజిక సంబంధాలు. అందువల్ల వాళ్ళు టర్కిష్ ఎంపైర్ కింద పరిపాలించబడిన రాష్ట్రాలు సౌదీ అరేబియా, ఖతార్. ఇరాన్ అవ్వలేదు అన్నారు. ఇరాన్ వేరే దేశంగా, వేరే కల్చర్గా ఉన్నారు. తేడా కూడా ఉన్నారు, లోపల తేడాలు ఉన్నాయి. అది బయటకు వస్తాయి. బయటకు వచ్చినప్పుడు ఈ అరబ్ స్టేట్స్ కాసుకోగలరా అంటే కాసుకోలేరు. అందువల్ల ఇది సింపుల్గా చెప్పాలంటే నేను అనుకుంటాను, మళ్ళీ టాక్స్ మళ్ళీ మాట్లాడుకుంటాము. రోజు 2 రోజుల తర్వాత మళ్ళీ మాట్లాడుకుంటాను. మధ్యవర్తులు కూర్చోబెడతారు, ఎందుకంటే సమయం కావాలి. కానీ ట్రంప్ మరి చాలా సీరియస్గా వార్నింగ్ చేస్తున్నాడు కదా సార్. ఇరాన్ క్షమించరాని తప్పులు చేసింది, క్యాన్సర్తో సమానము ఇరాన్, ఇన్ ఫ్యూచర్ అసలు టాక్స్ ఉండవు ఇంకా వాళ్ళతో అని చెప్పేసి ఖరాఖండిగా చెప్తున్నారు కదా. అది అస్సలు ఏదో తీసుకోకూడదు. ఒప్పుకుంటే సాయంకాలానికి నన్ను బ్రతిమాలేరు వాళ్ళు. సరే నేను మనుషులు చంపటం ఎందుకని చేశాను అంటాడు. అది డొనాల్డ్ ట్రంప్తో ఆ మాటల విలువ ఏంటంటే బెదిరింపుప్పుడు ఇరాన్కి బెదిరించినట్టుగా ఉంటాయి. ఇరాన్ కూడా డొనాల్డ్ ట్రంప్తో ఎంతవరకు వెళ్ళాలి అది కూడా వాళ్ళు ఇంకా ఫిక్స్ చేసుకోలేదేమో.